నమస్తే అందరికీ. సుఖజీవన సోపానాలు మొదటి భాగం బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. ఇందులో ఎనిమా గురించి వాళ్ళు చూద్దాం. ఎనిమా పూర్వకాలం ఎనిమా డబ్బా ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్లుగా అనుకునేవారట. ఉపవాసాల్లో రోజు ఎనిమా చేసుకుంటే అది అలవాటైపోతుందని కొందరు భయపడుతున్నారు. అది తప్పుడు అభిప్రాయం. ఉపవాసం ఉన్న రోజుల్లో ఆహారం తినడం లేదు కాబట్టి ఎనిమా చేస్తున్నాం. ఉపవాసాలు చేయడం మాన్పించిన రోజు నుండి ఇక ఎనిమా చేసుకోవడం ఆపు చేస్తాం. ఎందువలనంటే ఉపవాసానంతరం మనం స్వీకరించే ఆహారం చక్కగా అరిగి సహజంగానే విరోచనం సాఫీగా అవుతుంది కాబట్టి. మళ్ళీ ఎప్పుడైనా విరోచనం అవ్వక ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఎనిమా చేస్తారు. అందుచేత రోజు ఎనిమా చేసుకోనక్కర్లేదు. విరోచనం అవ్వడానికి మందులు వాడటం కంటే ఎనిమా చేసుకోవడమే శ్రేష్టం. మందులు వాడటం వల్ల దేహానికి పనికి వచ్చే సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. ఎనిమా వల్ల ఆ ప్రమాదం లేదు. మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం ఆహారాన్ని తీసుకోలేం కాబట్టి ఆ సమయంలో పెద్ద ప్రేగుల్లో ఉన్న విరోచనానికి పైన బరువు లేనందున విరోచనం సాఫీగా అవ్వదు. అలాంటి సమయంలో శరీరానికి శ్రమ తగ్గించడం కోసం విరోచనం బయటికి పోవడానికి ఎనిమా చేసుకోవచ్చు. ఇది ప్రకృతి సిద్ధమైన పద్ధతి. దీనికి ఆయుర్వేద వైద్యులు ఆముదం, వనమూలికలు వాడతారు. అల్లోపతి వైద్యులు మందులు లేక గ్లిజరిన్ ఉపయోగిస్తారు. విరోచనం అవ్వడానికి ఏదైనా మందులు కానీ మూలికలు కానీ వాడితే ఎక్కువసార్లు విరోచనం అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు దేహానికి ఉపయోగపడే పదార్థాలు విరోచనం ద్వారా బయటకు పోతాయి. అప్పుడు మనిషి ఇంకా నీరసపడిపోతాడు. అలాంటప్పుడు శరీరానికి శ్రమ తగ్గించవలసింది పోయి ఇంకా లేనిపోని నీరసాన్ని దేహానికి తెచ్చిపెడుతున్నాం. అందుచేత ఎనిమా అన్ని విధాలా శ్రేయస్కరం. ఎనిమా ద్వారా 1 లీటర్ గోరువెచ్చని నీటిని ఆసనం ద్వారా పెద్ద పెరుగుల్లోకి ఎక్కిస్తే ఆ నీటి ఒత్తిడికి మలం కదిలి ఆ కదిలిన మలం అంతా పూర్తిగా బయటకి వస్తుంది. ఏ నీరైతే మనం ఎక్కిస్తున్నామో ఆ నీరు మాత్రమే మలంతో పోతుంది కాబట్టి దేహానికి నీరసం రాదు. ఎనిమా చేసుకునే నీటిలో సబ్బు ఎన్నడూ కలపరాదు. అలా చేస్తే సున్నితమైన ప్రేగులు దెబ్బతింటాయి. ఉపవాసం ఎనిమాతోనే ప్రారంభం అవుతుంది. ఉపవాసం అంటే విశ్రాంతి కదా. దేహానికి శ్రమను కలిగించే మలాన్ని కడగకపోతే మరి శరీరానికి విశ్రాంతి ఎలా అవుతుంది? అది ఉపవాసం ఎందుకు అవుతుంది? ప్రేగు అంతా మలంతో నిండి ఉన్నప్పుడు రక్తం ఆ చెడుని బయటకు నెట్టివేయడానికి పెద్ద ప్రేగుల మీద పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఎనిమా చేసి ఆ మలాన్ని తీసేస్తామో అక్కడ ఉండే ఎక్కువ శాతం రక్తం వేరే రోగం ఉన్న చోట పనిచేస్తుంది. ఇంతటి ఉపయోగకరమైన ఎనిమాను ఉపవాసాలు చేస్తున్నంతకాలం ప్రతిరోజు చేయవలసిందే. ప్రేగుల్లో ఉన్న మలం అంతా పోయే వరకు ఉపవాసాలు చేస్తూ ఎనిమా చేసుకోవాల్సిందే. ఎనిమా వల్ల ఇంతటి ఉపయోగం ఉన్నందువల్లే ఎనిమా డబ్బాను ఒక డాక్టర్తో పోలుస్తారు. అలాగని ఉపయోగం ఉంది కదా అని సంవత్సరాల తరబడి ఎనిమా చేసుకోకూడదు. ఎప్పుడూ శరీరాన్ని సహజ స్థితిలోనే ఉంచుకోవాలి తప్ప అసహజమైన పద్ధతులను దేహం మీద ప్రయోగించకూడదు. థ్యాంక్ యూ.